ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త. బజాజ్ షోరూంలో పేటీఎంతో 4 లక్షల రూపాయల మోసం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎలా ఏంటి అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఆ షోరూంలో నుంచి వస్తువులు కొని పేటీఎం నుంచి బిల్లులు చెల్లించి మళ్ళీ తమ ఖాతాలోకి డబ్బులు మళ్లించుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్ఆర్ నగర్లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకు గత నెలలో 3 వ్యక్తులు వచ్చారు. 4 లక్షల విలువైన ల్యాప్టాప్లు, టీవీలు, ఏసీలు, సెల్ ఫోన్లు కొన్నారు. వీటికి డబ్బులు తమకు తెలిసిన వారు పేటీఎంలో చెల్లిస్తారని చెప్పి క్యూఆర్ కోడ్ను అవతలి వ్యక్తికి పంపారు. దీంతో రాజస్థాన్ నుంచి ఓ వ్యక్తి పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించాడు. మరి డబ్బులు షోరూమ్ బ్యాంక్ ఖాతాలో పడ్డాక వారు కొన్న పరికరాలను తీసుకెళ్లారు. ఆ తర్వాత రాజస్థాన్ నుంచి డబ్బులు చెల్లించిన వ్యక్తి ఛార్జ్ బ్యాక్ ఆప్షన్ను వినియోగించాడు. తన అకౌంట్లో నుంచి ఖాతా డబ్బులు తన ప్రమేయం లేకుండా షోరూంకు బదిలీ అయ్యాయని తప్పుడు ఫిర్యాదు చేశారు. చివరికి తాను చెల్లించిన డబ్బులను తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో తాము మోసపోయామని షోరూమ్ క్యాషియర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా మోసాలు అనేది జరుగుతున్నాయి.